ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చినా ఆ ఎన్నికల ప్రక్రియపై ఉన్న అనుమానాలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. ప్రస్తుతం తాజాగా ప్రముఖ ఆర్థికవేత్త రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు విడుదల చేసిన గణాంకాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను తుఫాన్కు దారితీస్తున్నాయి. అసలు ఎన్నికల రోజు రాత్రి ఏం జరిగింది, అర్ధరాత్రి వేళ ఓట్ల వర్షం ఎలా కురిసింది, ఆయన లేవనెత్తిన సాంకేతిక ప్రశ్నలు ఇప్పుడు ఈ సంచలనంగా చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆయన లేవనెత్తిన అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పరకాల ప్రభాకర్ గారు తన నివేదికలో ప్రధానంగా మే 13వ రాత్రి రోజున అంటే మే 13వ తేదీ ఆ రాత్రి జరిగిన ఓటింగ్ గురించి ఆయన ప్రస్తావిస్తూ గణాంకాల లెక్కను వివరించారు. సాధారణంగా పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియాలి, క్లోజ్ కావాలి. కానీ ఆ క్యూ లైన్లలో ఉన్న వారికి అవకాశం ఇవ్వడం వల్ల అది అర్ధరాత్రి వరకు సాగింది. ఆయన లెక్కల ప్రకారం మే 13 రాత్రి 11:45 నుంచి మే 14 తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే ఈ మధ్య దాదాపుగా 135 నిమిషాల్లో, కేవలం 135 నిమిషాల్లో మొత్తం సుమారుగా 17,20,000 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3,500 పోలింగ్ కేంద్రాలలో ఈ అసాధారణ ఓటింగ్ జరిగిందని ఆయన డేటాతో సహా బయట పెట్టేశారు. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్య సుమారు 52 లక్షల మంది ఓట్లు పడ్డాయి. ఇది మొత్తంగా ఓటింగ్లో చాలా కీలకమైన సంఖ్య. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే పరకాల గారు ఒక సామాన్య ఓటర్కు పట్టే సమయాన్ని ఆయన విశ్లేషించారు. టైం మేనేజ్మెంట్ కింద 20 సెకండ్ల మిస్టరీ ఇక్కడ ఉంది. 135 నిమిషాల్లో 3,500 బూతులలో సగటున ఒక్కొక్క బూతులలో 491 ఓట్లు పడ్డాయి. అంటే నిమిషానికి సుమారు 3.6 ఓట్లు, అంటే ఒక నిమిషానికి 3.6 ఓట్లు పడ్డాయి. దీని అర్థం ఒక్కో ఓటుకు 20 సెకండ్లు మాత్రమే సమయం తీసుకోవడం ఇక్కడ సంచలనం. ఒకసారి ఆలోచించండి, ఒక ఓటరు లోపలికి వెళ్ళి జరిగే ప్రక్రియ ఏమిటి? ముందుగా ఏజెంట్కు స్లిప్ చూపించాలి, పోలింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం లేదా వేలు ముద్రలు పెట్టాలి, వేలికి సిరా పెట్టించుకోవాలి, ఆ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బటన్ నొక్కాలి. ఈ పనులన్నీ కేవలం 20 సెకండ్లలో జరగడం నిజంగా మీకు సాధ్యమేనా? ఈ వీడియో వినే వాళ్ళకు కూడా ఆలోచించండి. 20 సెకండ్లలో ఇలా జరిగిందంటే నిజంగా ఇది నమ్మశక్యమైన ప్రశ్నేనా? లేదంటే పిల్లాడిని అడిగినా చెప్తాడు. 4 అడుగులు వేసి ఇటు తిరిగి అటు తిరిగే లోపే 1-2 నిమిషాలు అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది 20 సెకండ్లలో, అంటే మెరుపు తీగలాగా పోయి చేశాడు. అంటే మెరుపు తీగ కన్నా వేగంగా అది అసలు సాధ్యమేనా? అది సాధ్యమయ్యే పాయింటా? సాధ్యమైన గణాంకాలైనా? సాధ్యమైన లెక్కేనా? ఇదే పరకాల ప్రభాకర్ గారు బయటపెట్టారు అసలు పాయింట్. పరకాల గారు మరో కీలకమైన సాంకేతిక అంశాన్ని లేవనెత్తుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఒక ఓటర్ ఒక ఈవీఎంలలో బటన్ నొక్కిన తర్వాత ఆ యంత్రం మళ్ళీ సిద్ధం కావడానికి, అంటే ఒక ప్రాసెసింగ్, ఆ బీప్ సౌండ్ తర్వాత మళ్ళీ ఇంకో వాళ్లకు అది సెట్ కావడానికి దాదాపు సుమారుగా 7 సెకండ్ల సమయం పడుతుంది. అంటే 2 ఈవీఎంలు కాబట్టి కేవలం యంత్రాలు అంటే మెషిన్లు ప్రాసెసింగ్కే 14 సెకండ్లు పడుతుంది సమయం. మరి అలాంటప్పుడు 20 సెకండ్లలో ఓటర్ ఈ పనులన్నీ చేసుకొని ఏకంగా మెషిన్స్లలో ఈ ఎంపీలకు ఓట్లేసి ఎమ్మెల్యేకు ఓట్లేసి బయటకు రావడానికి ఎంత సమయం పడుతుంది? మొత్తం ఉన్న 20 సెకండ్లలో 14 సెకండ్లు మిషన్ల ప్రాసెసింగ్లకే సమయం పోతే మిగిలింది 6 సెకండ్లే. ఈ 6 సెకండ్లలో ఓటర్ లోపలికి వెళ్ళి రావడం, సంతకాలు చేయడం, సిరా పెట్టించుకోవడం, 2 బటన్లు నొక్కడం జరిగిపోయిందా? ఇది సామాన్య మానవులకు సాధ్యమయ్యే పనేనా అని ఆయన బయట పెట్టిన సంచలన విషయం. ఇది మ్యాజికా లేక మరేదైనా అద్భుతమా అని పరకాల ప్రభాకర్ గారు కూడా ఎద్దేవా చేశారు. ఆయన ఏ పార్టీ గెలిచింది అనే దానికంటే ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతపై ఆయన సంచలన ప్రశ్నలు సంధించారు. ఒక్కో ఓటు తేడా ఉన్నా అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే కదా అంటూ ఆయన హెచ్చరించారు. చివరిగా ఆయన ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ టూరిజం నిర్వహించాలని, ఆ 3,500 బూతులలో అర్ధరాత్రి 2 గంటలకు ఓటు వేసిన ఆ లాస్ట్ ఓటర్ ఎవరో ప్రపంచానికి చూపించాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఈ గణాంకాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైనదని, మరి పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, పెద్ద ఎత్తున పక్కా ప్లాన్తో జరిగిన ఒక మోసం కిందికి ఇది రాదా? ప్రజాక్షేత్రంలో ప్రజలకు తీర్పును బహిర్గతంగా ఇంత దారుణంగా ఆగం చేయడం కాదా? 6 సెకండ్లలో ఒక మనిషి వెళ్ళడం ఏంటి, ఆ మనిషి చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి? 20 సెకండ్ల సమయంలో ఆ మెషిన్లు అవి సెట్ కావడానికి, ఒక మనిషి ఓటేస్తే ఆ బీప్ సౌండ్ ఇచ్చి ఇంకో ఓటర్ వచ్చేదానికి అవి సెట్ కావడానికి 7 సెకండ్లు, అంటే ఒక్కొక్క దానికి 7 అంటే దాదాపు 14-15 సెకండ్లు అక్కడే పోతుంది. ఉన్న 5-6 సెకండ్లలో ఈ మనిషి వెళ్ళడం, ఇదంతా జరిగే పనేనా? ఎంత దారుణం! కాకపోతే జరగాల్సిన నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఏదో జరిగింది అనే దానికి ఇదిగో పరకాల ప్రభాకర్ గారు అర్ధరాత్రి పోలింగ్ బయటపెట్టిన అంశాలు
వెలుగులోకి తెస్తున్న అనేక అంశాలు ఇవి. ఇదే కాదు, అనేక సందర్భాల్లో వైసీపీ కూడా దీనిపై అనేక ప్రశ్నలు సంధించింది. పోలింగ్కి సంబంధించిన జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యేలు కేసులు పెట్టారు. అయితే ఆ కేసులను వాపస్ తీసుకోండి, మీ డబ్బులు మీరు కట్టిన ఫైన్ డబ్బులు కూడా మీకు వాపస్ ఇస్తామని ఎన్నికల కమిషన్ పెద్దలు సంప్రదించారు. ఎందుకంటే అలా మేము తీసుకోమని వీళ్ళు గట్టిగా నిలబడడంతో ఆ కేసు అక్కడికే అది ముందుకు వెనకకు కదలకుండా ఆగిపోయింది. ఏం జరిగిందో పైన దేవుడికి తెలియాలి, కానీ ఆ కేసులు అయితే ముందుకైతే పోవడం లేదు. ఇప్పటివరకు దానిపై ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ కోర్టులోకి పోయిన దాఖలాలు లేవు. అంటే చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది, చూస్తూ మరొక సంవత్సరంన్నర అయిపోయిందంటే మళ్ళీ వచ్చే ఎన్నికల గురించే పోరాటం ఎక్కువైపోతుంది తప్ప గడిచిన ఎన్నికల గురించి ఎవరు పట్టించుకోరు అనేది సర్వసాధారణంగా మనకు అర్థమయ్యే పరిస్థితి. ఏదేమైనా నష్టం అయితే జరిగింది. అది ఏ పార్టీకి నష్టం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు అన్యాయంగా అయ్యారు అనేది నిజంగా కాలమే సమాధానం రాబోయే కాలంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మనిషి తలుచుకుంటే గెలిచే పనులు కాదు, ఒక వ్యవస్థలు అన్నీ ఒక్కటే చేసిన పనులుగా కనబడుతున్న తరుణం. ఎందుకంటే వీటిని ఆన్సర్ చేయాల్సిన ఎన్నికల కమిషన్ ఆన్సర్ చేయకపోవడం, ఇప్పటి వరకు కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం, ఇచ్చిన స్పష్టతలో క్లారిటీ లేకపోవడం, పైన వీవీప్యాట్లో ఉన్న స్లిప్లను కాల్చిపారేయడం, 45 రోజులు ఉండాల్సిన అవి 10 రోజులకు కూడా కాకముందే కాల్చిపారేయమని పైనుంచి ఆదేశాలు, ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం, స్పెషల్ ఆదేశాలతో వాళ్ళు పేపర్లను వీవీప్యాట్ స్లిప్లను ఎందుకు కాల్చేశారు, 10 రోజులు కాకముందే కాల్చిపారేశారు, 45 రోజులు నిల్వ ఉంచాల్సిన డేటా లేకుండా చేశారు. ఒక సిస్టమేటిక్ కరెక్షన్గా ఇదంతా జరిగిందనేది ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.